వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు ఎంపీ కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ప్రజా తీర్పును అగౌరవపరచడమేనని, రాష్ట్రానికి జరిగిన అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. ప్రజల తీర్పును గౌరవిస్తాం, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటామని నా సోదరుడు ఎంకే స్టాలిన్ ప్రకటించడం ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనం. ఆయనను నేను గౌరవిస్తున్నాను. ఇప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా తమ విధిని నిర్వర్తించాలి. ఇది డిమాండ్ కాదు, వారి రాజ్యాంగపరమైన బాధ్యతను గుర్తు చేయడం మాత్రమే అని కమల్ హాసన్ తన పోస్టులో పేర్కొన్నారు. విజయ్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై కమల్ హాసన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది. వారికి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అగౌరవపరచడమే. ఎన్నికైన సభ్యులు ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం రాష్ట్రానికి జరిగిన అవమానం, ప్రజాస్వామ్యానికి కలిగిన నష్టం అని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన గుర్తు చేశారు. మెజారిటీని రాజ్భవన్లో కాదు, శాసనసభలోనే నిరూపించుకోవాలని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను పార్టీ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. ఒక భారతీయ పౌరుడిగా విధానపరమైన గళం వినిపిస్తున్నాను. తమిళనాడు ప్రజల తీర్పును తప్పక గౌరవించాలి అని కమల్ హాసన్ తన పోస్టులో స్పష్టం చేశారు.